నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. 28 నుంచి జరగబోయేటువంటి ప్రజాపాలన మీద గురించి, అసలు ఎక్కడెక్కడ నిర్వహిస్తబోతున్నారు, ఎలాంటి సమస్యలను తీసుకోబోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేమా. ఇప్పుడు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన అనేది నిర్వహించబోతున్నారు. అందులోకి ఏమేమి సమస్యలు తీసుకోబోతున్నారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో? ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల మీద వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్స్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ప్రజా పరిపాలన కాన్సెప్ట్ తోటి 6 గ్యారెంటీలకు సంబంధించిన అర్హత ఉన్న ప్రతి వైట్ కార్డు హోల్డర్ విత్ ఆధార్ కార్డును, అదేవిధంగా అతని వైట్ కార్డును జిరాక్స్ సబ్మిట్ చేస్తూ ఒకే అప్లికేషన్స్లో తన ఎలిజిబిలిటీ దేనికైతే అవుతుందో వాటికి టిక్ పెట్టి ఇవ్వడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. రెండోది ఏంటి అని అంటే, సమాచారం టోటల్ సేకరణ వలన దాని తర్వాత వాళ్ళ యొక్క అర్హతను నిర్ధారించడం జరుగుతుంది. ఆ అర్హతను నిర్ధారించిన దాన్ని బట్టి కంటిన్యూషన్గా అమౌంట్ రిలీజ్ చేసుకుంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ పోవడం. ఇప్పుడు అసలైన అర్హులని ఎలా గుర్తించబోతున్నారు? నేను అదే చెప్పాను కదా, అప్లికేషన్స్ రిసీవ్ అయిన తర్వాత పర్సనల్ వెరిఫికేషన్స్ అవుతాయి. వెరిఫికేషన్ అయ్యి ఎలిజిబిలిటీ లిస్టును ప్రిపేర్ చేస్తారు. దాని ప్రకారం శాంక్షన్స్ ఇచ్చుకుంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. మీరు ఏదైతే చెప్పి భారీ మెజారిటీతో గెలిచారో పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిలో మీ మార్క్ ఎలా ఉండబోతుంది? 100%. ఒకటి పార్టీ మేనిఫెస్టో అమలుపరచడం ఒకటైతే, రెండవది వచ్చేందంటే పరకాల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. అదే కాకుండా రెండోది ఏంటంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ అది తహసీల్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రెవెన్యూ డివిజన్ ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ ములుగు షిఫ్ట్ చేయడము. ఇప్పుడు జిల్లా కేంద్రానికి అర్హతలు ఉన్నా కూడా జిల్లా కేంద్రం మీద గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహించడం వల్ల భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడంతో ఒక రకంగా అక్కడ వ్యాపారం తగ్గింది, పబ్లిక్ మూవ్మెంట్ తగ్గింది. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనం జిల్లా కేంద్రం చేయలేము. కనుక ఏంటి అని అంటే, పార్టీ ఇచ్చిన అంశాలతో పాటుగా నాకున్న అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకొని నేను అక్కడున్న 3 సెక్టార్స్, ఒకటి అగ్రికల్చర్, 2 యూత్, 3 మహిళ, ఈ 3 సెక్టార్స్ను ఎకనామికల్ సస్టైనబిలిటీకి డెవలప్ చేయడానికి కావాల్సిన రూపకల్పన చేస్తున్నా. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సపోర్ట్ సిస్టాన్ని కూడా ఒకటి డెవలప్ చేయాలి. ఈ 3 వింగ్స్ కానీ ఒక ఆలోచనలో ఉన్నాను. ఓవరాల్గా ఏంటి అని అంటే, నాకున్న నాలెడ్జ్ తోటి నా యొక్క ఆలోచన చేసిన డెవలప్ ఒక మార్క్ను ఇది రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధంగా ఒక పద్ధతిగా డెవలప్ చేసి అనిపించుకోవాలి, ఆ దిశలో చేయాలని ఒక ప్రయత్నంతో చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన నిర్వహించబోతున్నారో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎలా చేయబోతున్నారు? అవి ఎవ్రీ మండల్ ఎవ్రీ 2 days టోటల్ 8 వర్కింగ్ డేస్ విధంగా వచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు. దానికి ఏంటి అంటే, అక్కడ ఒకదానికి ఎంపీడీఓ గారు లీడ్ చేస్తారు, ఒకదానికి తహసీల్దార్ గారు లీడ్ చేస్తారు. కార్పొరేషన్లోనేమో అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ రూల్ చేయడం జరుగుతుంది, అంటే లీడ్ చేయడం జరుగుతుంది. అందులోంచి ఆల్రెడీ వాళ్ళు ఏంటి అని అంటే, ఏ డేట్ నాడు ఏ సెంటర్స్లో ఈ కార్యక్రమం అనేది కూడా క్యాలెండర్ రూపకల్పన చేయడం జరిగింది. యాజ్ పర్ దట్ క్యాలెండర్ ప్రకారం 6th వరకు 100% కంప్లీట్ చేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏదైతే ఈ నెల 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు జరగబోయే ప్రజాపాలన ఎలా ఉండబోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి పనులను జరిపిస్తాం. ఎవరున్నా సరే అక్కడ జరిగేటువంటి ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే పెడతారో అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే మేము తగు విచారణ చేసి అర్హులైన వారికి అన్ని అందజేసేలా చూస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.